ప్రొద్దుటూరులో ఘనంగా మినీ మహానాడు నిర్వహించిన టీడీపీ నాయకులు తనను గెలిపించిన నాయకులకు కార్యకర్తలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని 40 సంవత్సరాలుగా ప్రజలు శాంతియుతంగా జీవించేలా కృషి చేశానని ఎమ్మెల్యే వరద వెల్లడి. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీని పరిశీలించిన టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఫ్యాక్టరీ నుండి వస్తున్న వ్యర్థ పదార్థాల వలన పొలాలు పండగ బోర్లకు నీళ్లు అంతా త్రాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని ఆవేదన. గురువారం ప్రొద్దుటూరులో జై శ్రీరామ భక్త బృందం వారిచే హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర ర్యాలీ. పాత మార్కెట్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభం కానున్న శోభాయాత్ర ర్యాలీ. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో ఇళ్ల మధ్య పందుల స్వైర విహారం. ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదంటున్న ప్రజలు. పందుల దొడ్డిలా మారిన బద్వేల్ రోడ్డు వినాయక నగర్ పట్టించుకొని మున్సిపాలిటీ అధికారులు. వీధిలో తిరగాలంటే భయపడుతున్న పిల్లలు, ఇళ్లలోకి చొరబడుతున్న పందులు. బద్వేల్ రోడ్డు వినాయక నగర్లో పందుల బెడదతో బెంబేలెత్తుతున్న ప్రజలు. దుర్వాసనతో పిల్లల రోగాల పాలు. వీధిలో చిన్న పిల్లలను కరవబోయిన పందులు. వారం రోజుల్లో పందుల బెడద తీరుస్తామన్న కమిషనర్ పత్తా లేకుండా పోయారు. ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పటికైనా పందుల బెడద తీర్చాలని స్థానికుల డిమాండ్. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం ఆర్ తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచే టైలింగ్ స్పాండును పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మంగళవారం పరిశీలించడం జరిగినది. అనంతరం వారు మాట్లాడుతూ యురేనియం ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఫ్యాక్టరీ నుండి వస్తున్న వ్యర్థ పదార్థాలను ఉంచడం కోసం కనం కింద కొట్టాల, మబ్బు చింతలపల్లె గ్రామాల పొలాల్లో సరైన నియమాలు పాటించుకోకుండా అక్కడ వ్యర్థ పదార్థాలను వేయడం వల్ల ఆ గ్రామాలకు సంబంధించి పొలాలలో పంట సరిగా పండకపోవడం, బోరు నుండి వచ్చే నీరును తాగడం వల్ల అనారోగ్యాలు పాలవడం, మహిళలకు గర్భం దాల్చే సమయంలో ఇబ్బందులు కలగడం, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుందని యూనియన్ అధికారులు చొరవ తీసుకొని సరైన నాణ్యతతో టైలింగ్ పాండ్ నిర్మించి దానికి తగ్గట్టుగా నియమాలు పాటించి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అన్నారు. అదేవిధంగా భూములు ఇచ్చిన గ్రామాల రైతులు పిల్లలకు ఉద్యోగాలు సరిగా ఇవ్వకపోవడం జరిగినదని, కావున యాజమాన్యం కలుగు చేసుకొని ఉద్యోగాలు వచ్చేలా అధికారులతో మాట్లాడతామని తెలిపారు. అందరికీ నమస్కారం. తర్వాత మనం ఇప్పుడు వేముల మండలంలోని యురేనియం దాంట్లో యూసీఎల్ దగ్గరికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళ సమస్యలు చెప్పి మీరు ఒకసారి విజిట్ చేయండి. ఆ టైల్ బాండ్ దగ్గర మాకు పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రధానంగా కూడా గమనించిన విషయం ఏంటంటే, ఫస్ట్ టైల్ బాండ్ అనేది ఇక్కడ ఉండే వేస్ట్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేసే విధానంలో దీన్ని రూపొందించడం జరిగింది. అప్పట్లో మళ్ళీ అవగాహన లేక డబ్బులు ఖర్చు అవుతుందనో ఇంకోటో అంటే కింద ఏదైనా కానీ క్లే ఫార్మ్ అంటే వన్ టైప్ ఆఫ్ కాంక్రీట్ వేసి అది ఇక్కడ నిర్మించాల్సిన పరిస్థితి. దేనికి వాళ్ళు అప్పట్లో ఆ పని జరగలేదు. అంటే కింద కాంక్రీట్ కానీ బెడ్ కాంక్రీట్ మాదిరి వేయలేదు, క్లేతో ఫార్మేషన్ చేయాలి. అది చేయకపోవడం వల్ల ఇక్కడ డంప్ చేసిన వేస్ట్ అంతా కూడా భూమిలోకి ఇంకిపోయి అదంతా కూడా ఇతర రూపాల్లో ఆ తర్వాత వాటర్లో కలుషితమై అది అరటి వేసినా పంట రావడం లేదు. ఇంకా ఏదన్నా కానీ అంటే గర్భిణీ స్త్రీలు తర్వాత నెల 2 నెలలు ఉన్నా కూడా వాళ్ళకి అబార్షన్లు అయ్యే పరిస్థితులు ఇవన్నీ తలెత్తినాయి. అలాగే అది నిర్మించేటప్పుడు కూడా స్లోపుగా ఏటవాలుగా నిర్మించేటప్పుడు దానికి లోపలికి ఇంకకుండా ఒక పేపర్ కూడా ప్లాస్టిక్ పేపర్ కూడా వేయాల్సిన పరిస్థితి. ఆ ప్రికాషన్ కూడా వాళ్ళు తీసుకోకుండా అదంతా చేసినారు. ఇప్పుడు కట్టే వాటికేమో అరకొరగా వేస్తూ ఉన్నారు. సరే, అప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం కావచ్చు, భయం కావచ్చు. జనరల్గా అయితే ఈ చుట్టుపక్కల యురేనియం ప్రాంత ప్రజలు కూడా దేశానికి ఎంతో సేవ త్యాగం చేసిన వాళ్ళతో సమానం. ఎందుకంటే అనేక రకమైనటువంటి ఆరోగ్యపరమైనటి ఇంకా చాలా రకాల సమస్యలు అన్నీ ఉన్నా కూడా వీళ్ళు దేశం కోసం సాక్రిఫైస్ చేసి తమ భూములను ఇచ్చి ఊళ్ళను కూడా కోల్పోయే పరిస్థితి.
ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఎప్పటికప్పుడు టైల్ బాండ్ను 3 అడుగులు 5 అడుగులు 10 అడుగులు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఆ టైల్ బాండ్ సామర్థ్యం పెంచే కొద్దీ తర్వాత దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే గ్రామాలు, తర్వాత దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఊర్లకు కూడా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు తయారవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు టైల్ బాండ్ అంతా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు ఇలాగే మనం కనుక హైట్ పెంచకుండా పోతే పొరపాటున ఏదైనా వర్షాలు వరద పెద్ద వర్షం వచ్చినప్పుడు టైల్ బాండ్ కనుక పూర్తి స్థాయిలో నిండితే అదంతా పొర్లి గ్రామాల వైపు తోటల వైపు వస్తే అప్పుడు పెద్ద అనర్థం జరుగుతుందని కలెక్టర్ గారికి కానీ పై అధికారులకు చెప్పి వాళ్ళు మళ్ళీ టైల్ బాండ్ను తర్వాత ఎత్తు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఉపద్రవము అలాంటి పరిస్థితి వస్తే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ ఇలా 5 ఏళ్ళకు ఒకసారి చెప్తూ 3 మీటర్లు 10 మీటర్లు లాస్ట్ 21లో అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందని ఇక్కడ ప్రజలను కూడా ఎవరికి రానికుండా చేసి 12 మీటర్ల హైట్ కూడా పెంచడం జరిగింది. ఇక్కడున్న ప్రజల రిక్వెస్ట్ అంతా ఏంటంటే మీరు హైట్ పెంచుకోండి, ఏమన్నా చేసుకోండి. హైట్ పెంచే కొద్దీ మా గ్రామాలకు ఎక్కువ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంతా కొట్టాలపల్లె గ్రామం కానీ నబ్బుచింతలపల్లెలో కొంత పార్ట్ కానీ తుమ్మలపల్లె కానీ ఈ గ్రామాల్లో ఉండే భూములన్నింటినీ కూడా మీరు అంతకుముందు గతంలో ఏ రకంగా రీహాబిటేషన్ ప్రకారం తీసుకున్నారో అలాగా మా భూములన్నీ కూడా ప్రజెంట్ మార్కెట్ రేట్ ప్రకారం తీసుకోవాలి. అప్పుడు ఏదైతే ల్యాండ్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారో ఆ ప్రాతిపదికన అందరికీ మాకు ఉద్యోగాలు ఇప్పించాలి. తర్వాత ఆ ఊర్లో నివసించే పరిస్థితులే లేవు కాబట్టి ఒక మంచి సైట్లు చూపించి R&R ప్యాకేజ్తో మాకు గ్రామాన్ని వేరే చోట పునర్నిర్మించుకునేదానికి మాకు అవకాశం కల్పించాలి. అంటే ఇట్లా తాత్కాలికంగా చేస్తామనేది గత 15 సంవత్సరాల నుంచి లేదులే ఇప్పుడు చేస్తాము, ఆ తర్వాత మనకు గ్యాప్ ఉంటుంది 4-5 ఏళ్ళు. ఈ 3 మీటర్ల హైట్ పెంచినందువల్ల మనకు 2-3 ఏళ్ళు టైం దొరుకుతుంది. ఆ టైంలో మీ సమస్య అంతా తీరుస్తామని చెప్తా మభ్య పెడతా తప్పకు 3 లాస్ట్ టైం 2021లో ఇంకా చెప్పుకోకూడదు కానీ ఇలాంటప్పుడు అవినాష్ రెడ్డి గారే అనేకమైనటువంటి సందర్భాల్లో మేము ఆర్టికి లెటర్ రాసినాము, రాష్ట్రపతికి రాసినాము, ప్రధానమంత్రికి రాసినాము, ఇది కానే కాదు అది ఇదని మాట్లాడిన వ్యక్తి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2021లో 12 మీటర్ల అతను మీరు కూడా చూశారు మట్టితో వేసి అదంతా కూడా ఇక్కడ లోకల్గా ఉండే ఎంపీని కాదని ఆయన గట్టిగా పట్టుకుంటే 12 మీటర్ల హైట్ వాళ్ళు పెంచేవాళ్ళ. ఎందుకు ఈ లాలూచి, ఎందుకు ఇది అంటే వాళ్ళతో లాలూచిపడ్డాం అంటే మన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజల ప్రాణాలను, ప్రజల ఆస్తులను, ప్రజల ఆరోగ్యాన్నే తాకట్టు పెట్టి మీరు నిజంగా ఆ రకంగా లాలూచిపడి చేసింటే మటుకు ఇది కరెక్ట్ కాదు. ఆ తప్పులన్నీ సరిదిద్దాలనే మేము ఇక్కడికి వచ్చాము. మీరు అన్నట్లు వాళ్ళు నిజంగానే ఎత్తు పెంచి ఆ 2-3 ఏళ్లలో కనుక శాశ్వత పరిష్కారం కనుక చేయగలిగితే మాకేం హ్యాపీ. కానీ గత 15 సంవత్సరాలుగా ఇలానే మభ్యపెడుతూ వస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మాది అంతా మా ఉద్యోగాలు, మా భూములు, మా R&R తెంచినాకనే మీరు ఏమన్నా చేసుకోండి అని అంటారు. ఖచ్చితంగా మనం ప్రజల వైపు ఉండాల్సిందే. ఎకరాలు ఫస్ట్ ప్లాంట్కు సంబంధించినదే. ఇంతవరకు దాన్ని కాంపెన్సేషన్ కానీ పరిహారం ఉద్యోగాలు ఇవ్వలేదు. మిగతా భూములకు పరిహారం వచ్చినా ఉద్యోగాలు రాకుండా ఉన్నాయి. ఆ రాచకొండపల్లెకు సంబంధించిన 280 ఎకరాలతో పాటు ఇప్పుడు ఆల్రెడీ పరిహారం వచ్చిన దానిలకు తక్షణమే ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళకు కూడా తక్షణమే పరిహారము ఉద్యోగాలు కల్పించాలనేది మా ప్రధాన డిమాండు. దానికి తోడు ఇక్కడ ఈ టైలింగ్ పాండ్ ప్రతిసారి ఇది యాక్చువల్గా 30 ఏళ్ళ కెపాసిటీతో కట్టినారు, ఆ పొద్దు నిర్మించారు. మరి 2017 అంటే దాదాపు 6 ఏళ్ళకే ఇది ఎందుకు నిండింది అనేది వాళ్ళే చెప్పాలి. ప్లస్ 2017లో కూడా ఆ పొద్దు 20 మీటర్ల హైట్ పెంచినారు. అప్పుడు ఏం చెప్పారు, ఇది నిండి ఊరి మీదకి వస్తుంది అని కలెక్టర్ గారు ఆ పొద్దు కలెక్టర్ గారు, CMD గారు, MP గారు అంతా వచ్చి ఇది తక్షణమే పని చేయకుంటే ఊర్లు మునుగుతాయి అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల పని మొదలు పెట్టుకున్నా కూడా మళ్ళీ ఆ 4 ఏళ్ళు దాని గురించి మాట్లాడలేదు. అప్పుడు MP గారు ఇప్పుడు అన్నట్లు ఆయన ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పడం, పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఇదే MP గారు 2021లో ఇది కట్టేటప్పుడు మేము ఈ విషయము అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా ఇక్కడ పోలీసుల ఫోర్స్ పెట్టి పనిచేయించడం జరిగింది.
అప్పుడున్న ప్రభుత్వం యొక్క దీని ముందర మేము దాన్ని ఆపుకోలేకపోయినాము. ఇప్పుడు మళ్ళా ఈ గవర్నమెంట్లో మళ్ళా సేమ్ 4 ఏళ్ళకి ఒకసారి నిండినప్పుడల్లా ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవణ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు కాబట్టి మనకు 100% న్యాయం జరుగుతుందని భావిస్తున్నాము. కడప జిల్లా నందు ఈ నెల 27 నుంచి 29 దాకా నిర్వహించే టీడీపీ రాష్ట్ర స్థాయి మహానాడుకు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తరలి రావాలని ప్రొద్దుటూరు మినీ మహానాడులో టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. 29 నిర్వహించే బహిరంగ సభకు సుమారు 25,000 మందిని ప్రొద్దుటూరు నుంచి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ రెడ్డి చెప్పారు. తనను గెలిపించిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మహానాడుకు తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలని ఎమ్మెల్యే వరద పిలుపునిచ్చారు. అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ అని టీడీపీ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలో 40 ఏళ్లుగా ప్రజలు శాంతియుతంగా జీవించేలా కృషి చేశానని, తన చివరి ఊపిరి వరకు నిజాయితీగా జీవిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలకు వచ్చిన మాట ప్రకారము రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధి చెందిస్తూ అందరికీ పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2023లో స్థాపించి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్లేస్ లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చిరునామా. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిరంతరము పేద ప్రజల కోసం తప్పించి పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిగా పెట్టుకొని ఇందాక చాలా మంది చదివారు ఆయన చేసే కార్యక్రమాలన్నీ అన్ని పునరావృతం కాకుండా మండల వ్యవస్థను పెద్దగా ఏర్పాటు చేస్తాం. గొప్ప నాయకులు మనకు మహానాడు సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మహానాడును ఘనంగా మనము చేసేదానికి మన వంతు సహకారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. దాదాపు ఇంకా మేము 1 సంవత్సరం టైం అయిపోయింది. ఇంకా కొన్ని పనులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. మా జిల్లా అధ్యక్షుడికి చెప్తున్నాయా, నీ పనులే కాదు, నీ భార్య ఎమ్మెల్యే అయింది, నువ్వు అన్నీ నీవే చేసుకోకుండా మాకు కూడా సహకరించు. నువ్వు ఇంతకుముందు నీకు స్వార్థం లేదు, ఇప్పుడు నీకు స్వార్థం పెరిగిపోయింది కాబట్టి మాకు జిల్లాకు సహకరించాయా. నీకు జిల్లా కంటే మాకంటే నీకు ఎక్కువ అప్రోచ్ ఉంటుంది. కడప ఎమ్మెల్యే కడప జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఎక్కువ అప్రోచ్ ఉంటుంది. నువ్వు మమ్మల్ని మర్చిపోతే పరిస్థితి వచ్చి కలపట్లని నీకు అని చెప్తాడు ఆయన. రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని పంపించడానికి, ఆ నాయకుడిని పంపించడానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే పొద్దుటూరులో ఇక్కడున్న రాక్షసుని పంపించి పెద్ద ఆయన ఓట్లేసి గెలిపించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. చూసాం ఎన్నికలన్నీ కూడా 25 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 సీట్లు గెలిచాం. ఇది ఒక నిజంగా 25 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో సీట్లు గెలిచామంటే ఇది కూడా ఒక చరిత్రే. పార్టీ ఎప్పుడు బలహీనంగా లేదు. పార్టీ కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్న జిల్లా ఇది. గతంలో 11లో 9 సీట్లు 8 సీట్లు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కొంత బలహీనపడిన మాట వాస్తవమే అయినా మళ్ళీ కెరటంలా పుంజుకునిందంటే అది నీతి నిజాయితీ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసానే ఈ విజయానికి కారణం అని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. ప్రొద్దుటూరు పట్టణ జై శ్రీరామ్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో వైశాఖ మాసం బహుళ దశమి శ్రీరామ భక్త అంజనీ పవనసుత హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర ర్యాలీ నిర్వహించనున్నట్లు వ్యవస్థాపకులు దశమందం బాబు, రాజశేఖర్, గో సంరక్షణ సమితి అధ్యక్షులు శివనాగిరెడ్డి,
నూకల వెంకటేష్ ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు సంయుక్తంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. బృందం తరపున పట్టణ ప్రజలందరికీ హనుమ జయంతి శుభాకాంక్ష తెలియజేస్తున్నాము. రేపు 22వ తారీఖున గురువారం అనగా గురువారం రోజున ఉదయం 8 నుంచి 9 గంటల లోపల పాత మార్కెట్ యందు ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి శోభాయాత్ర, బైక్ శోభాయాత్ర ఏర్పాటు చేయడమైనది. ఈ శోభాయాత్రలో హిందూ హైందవ సోదరులందరూ మహిళామణులతో సహా కలిసి ఈ శోభాయాత్రను శుభప్రదంగా జయప్రదం చేయవలసిందిగా అందరికీ సవినీయంగా తెలియజేస్తున్నాము. ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి హిందూ హైందవ సోదరిమణులకు ఒక కాషాయపు హనుమాన్ జెండాను ఇవ్వడం జరుగుతుంది. ఆ జెండాను బండికి కట్టుకొని తర్వాత వాళ్ళ ఇళ్ళకు కూడా కట్టుకునే దానికి వసతి కల్పించాము. ఒక 500 మందికి ఈ ఏర్పాటును చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పాల్గొని ఈ హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుచున్నాము. ఈ శోభాయాత్ర యందు దశమందం బ్రదర్స్ మరియు గో సంరక్షణ సమితి సభ్యులు, గో సంరక్షణ సమితి అధ్యక్షుడు శివనాగిరెడ్డి గారు, వెంకటేష్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పై కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలందరికీ మా యొక్క సవినీయంగా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం జై శ్రీరామ భక్త బృందం దశమందం బ్రదర్స్ వారి యొక్క ఆధ్వర్యంలో మే 22వ తారీఖున అనగా గురువారం ఉదయం 8 గంటలకు ప్రొద్దుటూరు పట్టణంలోని పాత మార్కెట్ దేవస్థానమైనటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి సుందరాచార్ల వీధి, గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, బొల్లవరం ఆంజనేయ స్వామి గుడి వరకు వెళ్ళి అటు నుండి మరలా ఎంఆర్ఓ ఆఫీస్, రాజీవ్ సర్కిల్, శివాలయం వీధి, మైదుగూరు రోడ్డుగా చివర మైదుగూరు రోడ్లో ఉన్నటువంటి రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళి అటు నుండి మరలా ప్రొద్దుటూరు పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి గుడి వరకు ఈ యొక్క హనుమాన్ జయంతి శోభాయాత్రను నిర్వహించదలిచాము. కావున పట్టణ ప్రజలు విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుచున్నాము. అలాగే ఉదయం 8 గంటలకు హనుమాన్ గుడి నుండి మొదలవుతున్నటువంటి ఈ శోభాయాత్రకు పట్టణంలోని అన్ని కులాల వారు, అలాగే పట్టణంలోని మీడియా సోదరులు, ప్రెస్ సోదరులు, పోలీస్ శాఖ వారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అందించాలనేసి మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. పై కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దలు, మహిళామణులు, సోదరుమణులు అందరూ కూడా ఈ యొక్క హనుమాన్ జయంతి శోభాయాత్రలో పాల్గొని ఆ హనుమంతుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు తీసుకోవలసిందిగా మరీ కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ రోడ్డు నందలి గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షులు వై హరి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బరాయుడు మాట్లాడుతూ, నేడు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మె నిర్వహించాల్సి ఉండగా దేశంలో యుద్ధంపైన వస్తున్న వార్తల మూలంగా వర్కింగ్ క్లాస్ పీపుల్స్ నేటి సమ్మెకు జూలై 9కి వాయిదా వేసిందని, ఆ మేరకు నేడు నిరసనల ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశామన్నారు. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే కార్మికుల హక్కులకు భంగం కలిగేలా గతంలో సాధించుకున్న చట్టాలను పాతర వేసేలా కేంద్రంలోని మోడీ సర్కార్ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి భారత కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. తారీఖు వాయిదా వేయడం జరిగింది. అయితే 20వ తారీఖును మటుకు దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చాయి. ఆ మేరకు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఉద్యోగ కార్మికులకు పని భద్రత కల్పించాలని, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, మోడీ తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల మూలంగా ఇవాళ ఉద్యోగులు, కార్మికులకు పని
రైల్వే భద్రత అనేటువంటిది లేకుండా పోతా ఉంది, ఉపాధి హామీ అనేటువంటిది లేకుండా పోతా ఉంది. ఈ దశలో ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనేటువంటి నినాదంతో సమ్మెకు రేపు జూలై 9వ తారీఖున వెళ్తా ఉన్నాం. అన్ని వర్గాల కార్మికులను ఉద్యోగులను కలుపుకొని రేపు సమ్మెకు అందరూ సిద్ధం కావాలని చెప్పేసి ఏఐటీయూసీగా పిలుపునిస్తా ఉన్నాం. జూలై 9వ తారీఖు కారణాల వల్ల వాయిదా లేబర్ కోడ్లను రద్దుపరిచి అలాగే ఆటో పెన్షన్తో సంక్షేమం ఏర్పాటు చేసి అలాగే వాహన మిత్ర 15,000 రూపాయలు ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లను రద్దుపరచాలని, అలాగే రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పించి ప్రజలకు జీవన విధానం మెరుగుపరచాలని ఏఐటీయూసీగా మేము ఈ కార్యక్రమం జరపడం. మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక పోర్మామిల్లలోని అంబేద్కర్ విగ్రహం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక రైతు విధానాలను వ్యతిరేకించండి అంటూ అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ నల్ల లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 కల్పించాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ విరమణ చేయాలని, పనిచేసే కార్మికులకు గుర్తింపులు కార్డులు కల్పించాలని, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ తమ న్యాయమైన కోరికలను తీర్చాలని వారు అన్నారు. ఉపాధి హామీ పథకం పని దినాలను 200 రోజులకు పెంచి కనీసం రోజువారీ కూలీ 800 రూపాయలు కల్పించాలని, అసంఘటిత రంగమైన కార్మికులకు ఉన్న సంక్షేమ బోర్డు ఎత్తివేయడం దుర్మార్గం అని, వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు అన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై ఉక్కుపాదం మోపి బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలను కొంగలో దొక్కి 4 నల్ల లేబర్ కోడ్లుగా సృష్టించి కార్మికులను హింసించడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా పూర్మామిలలో లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని, ఈ నల్ల చట్టాలు తెచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల పక్షం నిలబడని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. వ్యవసాయ కార్మిక రైతు చట్టాలను కూడా నల్ల చట్టాలు తీసుకొని వచ్చి రైతులను నడ్డి విరిచేదానికి ఓ పెద్ద ప్రయత్నం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం కుంగలో కొట్టుకొని పోద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఢిల్లీలో పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక రైతులు ఎన్నో దఫాలుగా ఉద్యమాలు చేసి రైతుల సమస్యలు పరిష్కరించమని చెప్పి చేస్తుంటే ఆ రైతులకు అన్యాయంగా ఈరోజు నల్ల చట్టాలు తీసుకుని వచ్చి ఈరోజు వాళ్ళను కుంగలో దొక్కేదానికి అవకాశం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కనీస వేతనం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఉపాధికి సంబంధించింది రోజులు 200 రోజులు పని దినాలు కల్పించాలని, ఇవన్నీ కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు ప్రజలపైన, కార్మికులపైన మంచి ఉద్దేశం కలిగి ఉండాలి తప్ప వాళ్ళను అణచివేసేదానికి ఈ దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను అన్యాయంగా చేస్తే రాబోయే రోజుల్లో కార్మికులు, ప్రజలు, కర్షకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున మీ అంతు చూస్తారు, మీ కుర్చీ కదిలిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె కొనసాగేదానికి అవకాశం చేస్తూ ఉంటే అయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు నిరసన కార్యక్రమంగా ఈరోజు మా పూర్మామిలో నిర్వహించడం జరిగింది. కాబట్టి కార్మిక చట్టాలను, నల్ల చట్టాలను తీసుకుని ప్రభుత్వాలు వెంటనే వెనక్కి తీసుకొని కార్మిక పక్షాలు నిలబడని సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు. కార్మిక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. అడవి జింకలను కాపాడిన ప్రజలు. కాశీనాయన మండలంలోని సావిశెట్టిపల్లి గ్రామంలోని పైభాగంలోని తెలుగంగ ఎడమ కాలువలో పడిన 2 అడవి జింకలను కాపాడిన సావిశెట్టిపల్లి గ్రామ ప్రజలు. సావిశెట్టిపల్లి గ్రామంపై భాగంలోని నల్లమల అటవీ ప్రాంతంలో నీటి అన్వేషణకై గ్రామ సమీప ప్రాంతంలోకి వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తెలుగంగ కాలువలో పడి కొట్టుకుపోతున్న జింకలను ప్రజలు చూసి అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించి కాలువలోకి దిగి 2 జింకలను కాపాడారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు జింకలను అప్పగించారు. వారు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. బ్రహ్మాండంగా ఉండే జింకలు చూడడానికి ఫస్ట్ టైం చూడడం అందరం ఇచ్చాటి జాగ్రత్తనైనా వాళ్ళు వస్తారులే. ఒకవైపు కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తూ మరొక వైపు టీడీపీ కడప జిల్లా అన్యాయం చేస్తోందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పురమూలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ కూటమి 11 నెలల పాలనలో కడప జిల్లాకు అనేక విధాలుగా అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు కావాల్సిన ఉక్కు కర్మాగారం ఏర్పాటు కాలేదన్నారు. విభజన చట్టం ప్రకారం బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అమలు పరచలేదని, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాండ్ గేజ్ రైలు మార్గం పనులు నిలిచిపోయాయన్నారు. పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది టీడీపీ పార్టీ. ఒకటి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13th షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రస్తుతం 11 నెలలైంది. దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అది నంబర్ 1. రెండవది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 43 సబ్సెక్షన్ 3 ప్రకారంగా కడప జిల్లాతో పాటు రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలి కేంద్రం. దాన్ని తెప్పించడంలో టీడీపీ కూటమి ఫెయిల్ అయిపోయింది. మూడవది, కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు ఈ నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గానికి ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసింది. కడప నుండి పెళ్లిమరి వరకు వర్క్ జరిగింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వని కారణంగా ఆ పనులు పునఃప్రారంభం కాలేదు. ఇది మూడవది. నాలుగవది, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట నేషనల్ హైవే మంజూరై టెండర్స్ అయిపోయి కూడా 15 నెలలైంది. ఇంతవరకు పనులు మొదలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యం కారణంగా. ఇది 4వ సమస్య. 5వది, నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 MBBS సీట్లు కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. పర్యవసానంగా పోయిన సంవత్సరం 50 MBBS సీట్లు, ఈ సంవత్సరం 150 MBBS సీట్లు, 200 MBBS సీట్లు రాష్ట్రానికి పులివెందుల మెడికల్ కాలేజీ రాకుండా పోయినాయి. ఇంతవరకు ఆ కళాశాల వచ్చేసి ఆసుపత్రి కళాశాలను ప్రారంభం చేయలేదు. నెక్స్ట్ 5వ ఐటమ్, కాశిరెడ్డి నాయన క్షేత్రం, జ్యోతి క్షేత్రం. అటు సిద్ధి సాయిబాబా ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆ స్థాయిలో వచ్చేసి కాశీనాయన వచ్చేసి ఒక ఆరాధ్యుడు, ఒక ప్రవక్త, వచ్చేసి ఒక ఆధ్యాత్మిక గురువు. అటువంటి ఆయన నిర్యాణమైనటువంటి జ్యోతి క్షేత్రంలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఆలయాలు కూల్చడం, కట్టడాలు కూల్చడం జరిగింది. ఇదొక అన్యాయం. దాని తర్వాత జిల్లాలో తెలుగంగ, గాలేరు నగిరి, వెలుగొండ ఈ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందనంగా ఉండిపోయినాయి. ఇదొక అన్యాయం. తర్వాత జిల్లాకు కేంద్ర ప్రభుత్వం కొప్పర్తి పారిశ్రామిక వాడకు MSME టెక్నాలజీ సెంటర్ను 250 కోట్లతో మంజూరు చేస్తే దాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి వచ్చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళా జిల్లా ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేక తాత్కాలికంగా దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇదొక అన్యాయం. దాని తర్వాత జిల్లాకు మంత్రి పదవి లేదు. గతంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి జిల్లా నుండి ప్రాతినిధ్యం. అలాంటిది 25 మంది మంత్రులు ఉంటే ఉండేది 26 జిల్లాలో 25 మంది మంత్రులు ఉన్నారు. ఇంకొక పోస్టు ఖాళీగా ఉంది ఇవ్వాలంటే. కడప జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేదు. జిల్లాలో 7 ఎమ్మెల్యేలకు గాను 5 గెలిచారు.
ఒక సీనియర్ మోస్ట్ అయినటువంటి వరదరాజుడు ఉన్నాడు, ఒక మహిళ అయితే మాధవిరెడ్డి ఉంది, ఒక యువకుడైతే కృష్ణశ్రీనాథ్ ఉన్నాడు, ఒక బీసీ అయితే సుధాకర్ యాదవ్ ఉన్నాడు, ఒక సీనియర్ నాయకుడైతే బీజేపీ తరఫున ఆదినాడు ఉన్నారు. గతంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి జిల్లాకు ప్రాతినిధ్యమే లేకుండా, మంత్రి పదవి లేకుండా అన్యాయం చేయడం జరిగింది.